ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకే స్తుతి కలుగునుగాక. ఆమేన్.